దోపిడి చేసినోనికి కులము మతము ఈ బిజినెస్లలో పైసలు సంపాదించడానికి కులము మతము ప్రాంతం ఏముండదు. వానికి ఒకటే తెలిసిన ఏకైక మతం, ఏకైక కులం, ఏకైక ప్రాంతం పైసలు, అంతేనే. అటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఉండి దీన్నంతా ఇక్కడ గుప్పిట్లో పెట్టుకొని ఈ తెలంగాణ ప్రాంతంలో రాజకీయ వ్యవస్థను కూడా వాడు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే సెట్, బైట్ వుడ్ అంటే ఎట్లా అంటే అట్లా చేసేటట్టుగా వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. ఇలా మా నాయకత్వం తప్పులేదని నేను ఏం చెప్తలేను. నేను ఓకే ఒప్పుకున్నారు కదా, బరాబర్ చెప్తున్నా. ఇప్పుడు కాదు, నేను ఏ వేదిక మీద చెప్తా, ఇది ఉన్నది కదా. మా ప్రాంతం వాళ్ళు మోసం చేసిండ్రు కాబట్టి ఇలా ఈ దుస్థితి ఉన్నది. ఇక్కడ ఎవరు చిత్తశుద్ధి ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అన్నా ఇప్పుడు కూడా అంటా, ఎప్పటికి కూడా అంటా. 10 ఏళ్లలో మాకు ఇక్కడ ఉద్యోగాలు, ఇంటికి ఒక ఉద్యోగం వచ్చిందంటే మాకేం ఉండకపోవు. మేము పోరాటాలు ఏం చేయాల్సిన అవసరం లేకపోవు. ఆ KG to PG ఉచిత నిర్బంధ విద్య అంటే అన్నారు. ఇది ఇంప్లిమెంట్ అయ్యేది ఉంటే మాకేం ఫికర్ ఉండకపోవు. 1200 మంది బిడ్డలను ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ చచ్చిపోయిన కుటుంబాలకు ఆదుకుంటామంటే అది ప్రాపర్ గా జరిగేది ఉంటే మా పోరాటాలు. మా కళాకారులను ఆదుకుంటామంటే ఏం పోరాటాలు ఉండకపోవు. మా ఆత్మాభిమానాన్ని వంచన చేసినట్టుగా మళ్ళా వాళ్ళనే తీసుకొచ్చి ఆ ఆధిపత్యాన్ని, ఆ కాంట్రాక్టర్లను, ఆ దోపిడే, పైసలు సంపాదించేలా ఆతృతల తపన తాపత్రయంలా అగడుబడ్డోని లెక్క మొత్తం లోపటేసుకున్నారు కదా. తెలంగాణ సమాజం చూసింది.